హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు కోడిగుడ్డు టమాటా పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, 6 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి, నేను 6 కోడిగుడ్లు తీసుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా చూసి ఇలాగే తయారు చేసుకోవాలన్నట్టుగా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, నూనె పోసి కొంచెం ఆవాలు మెంతులు వేసిన తర్వాత కొద్దిపోపు, ఉల్లిగడ్డ, ఎర్రగడ్డ వేసి వేసిన తర్వాత రెండు ఎర్రమిరగాయలు, 2 పచ్చిమిరపకాయలు చేరుకు, ఆవాలు మెంతులు ఎర్రగడ్డ 2 పచ్చిమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు వేసిన తర్వాత వేగించాలి బాగా. దగ్గర ఉండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దీన్ని కూడా ఎర్రగా వేగేలాగా దగ్గర పడేలాగా చేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు కూడా వేయాలి, కొంచెం కరివేపాకు కూడా వేయాలి. ఇప్పుడు 6 టమాటా మిర్చి షేర్ చేసుకున్నాం, ఇది కూడా కలపాలి. వేసుకున్న తర్వాత ఇలా పెట్టాలి. దీంట్లో తగినంత కారం, కొంచెం సరిపడినంత ఉప్పు, ఉప్పు వేస్తాను నేనైతే. కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈలోగట ఉడికిచ్చిన గుడ్లు ఒలుసుకొని వాటిని కొంచెం మధ్యలో ఓలు చేసి వేసుకుంటే చాలా బాగా ఉడుకుతాయి. లోపల కూడా వాటిని ఉడికించేటప్పుడు ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్, టమాటా దగ్గర పడిందని చూద్దాం ఫ్రెండ్స్. దగ్గర పడింది, ఇదంతా దగ్గర పడింది. కొంచెం ఓలు పెట్టుకొని గుడ్డుకి ఇలాగా వేసి
గుడ్లన్నీ హోలు పెట్టుకొని వేసేసి ఒక్కసారి కొంచెం మిరియాల పొడి, ఎందుకంటే జ్వరాలు తగిలిన వాళ్ళకి, జలుబులు చేసిన వాళ్ళకి నోటికి కారంగా ఉండిద్దని టేస్ట్కరంగా వేసి కొంచెం ఒక చెంచా ధనియాల పొడి, మిగిలితే ఇలా ఇలా కలుపుకొని ఇంకొంచెం నీళ్ళు వేసుకొని ఇంకో 2 నిమిషాలు ఉంచి దించుకోవటం. ఇంకొంచెం 10 నిమిషాలు కొంచెం మొక్కనిచ్చి మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాలు. ఇదిగో ఫ్రెండ్స్, గుడ్డు కూర రెడీ అయ్యింది. మీరు కూడా నచ్చితే ఇలాగ చేసుకోండి. ఇంకా కొత్తిమీర ఉంటే వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నా కాడైతే లేదు కొత్తిమీర, ఇలా చేశాను. నచ్చితే మీరు కూడా ఇలాగ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇదిగో ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఎంతో టేస్ట్కరంగా ఉంటుంది కూర. మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. ఎంతో టేస్ట్కరంగా ఉండే గుడ్డు పులుసు రెడీ. బాయ్ ఫ్రెండ్స్.